హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. 12వ పద్యం. గురుతరమైన కావ్యరస గుంభన కబ్బురమంది ముష్కరుల్ సరసుల మాడ్కి సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమని కోటి స్రవించి భంగి వింధ్య భూధరమున జారున్ శిలల్ దాసరథి కరుణాపయోనిధి. తాత్పర్యం ఏమిటంటే, దశరథ పుత్రుడవు కరుణాశీలివైన ఓ రామ, మిక్కిలి గొప్పదగు కావ్యమునందరి రసములు కూర్పును గ్రహించి రసజ్ఞత లేని మూడులు రసికుల వలె ఆశ్చర్యము పొంది సంతోషము పొందలేరు. చంద్రుని యొక్క చల్లని వెన్నెలలకు చంద్రకాంత శిలలు కరిగి జాలువారినట్లుగా వింధ్య పర్వతమునున్న బండరాళ్ళు జాలువారవు కదా. ఇందులో ఉన్న రసజ్ఞానాన్ని మంచివాళ్లే గ్రహించగలరు. మూర్ఖులు, మందబుద్ధి గలవారు ఇందులో ఉన్న రససారాన్ని గ్రహించలేరు అని భావం. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.